ట్యూటోరియల్ ఇంకా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా వచ్చేప్పటికి క్లియర్గా మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేప్పటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ గురించి అయితే ఒక క్లియరెన్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఖాళీలపై వేగంగా అంటూ క్లియర్గా ఇక్కడైతే మనకి అప్డేట్ రావడం జరిగింది. ఇక ప్రభుత్వ శాఖలో ఉద్యోగ ఖాళీలపై అధికారుల దృష్టి. ఇప్పటికే 60,000 ఖాళీలు గుర్తించిన ఆర్థిక శాఖ అదనంగా మరో 40,000 ఖాళీలు తేలే అవకాశం. 2022 వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ, శాఖల వారీగా సిద్ధం చేయనున్న అధికారులు అంటూ కూడా రావడం జరిగిందనమాట. ఇక టీఎస్పీఎస్సీ ద్వారా మనకి సుమారు 30,500 దాకా అయితే ఈ యొక్క పోస్టులు ఫిల్ చేయనున్నారు. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి 31,000, ఇంకా జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి 9,300 అబోవ్ అనమాట. సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి 12,500, ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 6,600, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి 22,000 అనమాట. సో ఇక్కడ వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు 132,000 ఉద్యోగాల వరకు అయితే ఫిల్ చేశామంటూ కూడా ఇది చెప్పడం జరిగిందనమాట. ఏవైతే రెగ్యులర్గా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి కూడా మనకి క్లియర్గా రావడం జరిగింది ఇక్కడ. ఇక అదేవిధంగా కొత్త సంవత్సరంలో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి 60,000 పోస్టులు అయితే రిలీజ్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నద్ధమైందంటూ మనకి క్లియర్ ఇక్కడైతే అప్డేట్స్ రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగులు గతంలో అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ ద్వారా 30,000, ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి 31,000, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డ్ 3,000, టీఎస్ఆర్టీసీ 4,000, ట్రాన్స్కో కానివ్వండి, డీసీఎల్, టీఎస్ఎన్పీ డీసీఎల్, టీఎస్ జెన్కో ఆయుష్, జూనియర్ పంచాయతీ సెక్రటరీ, మైనార్టీ వెల్ఫేర్, హార్టికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, సింగరేణి కాలనీస్కి సంబంధించి విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ సిబ్బంది కానివ్వండి, జలమండలి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, డీసీసీబీలు భర్తీ ప్రక్రియ తుదేశలో ఉన్నవి. మొత్తం సంబంధించి 132,000 వరకు ఫిల్ చేశారంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఏదేమైనప్పటికీ మనకి క్లియరెన్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా క్లియర్గా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవి 80% స్థానికులు కనమాట, 20% ఉద్యోగాలు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ఇతర రాష్ట్రాల వారు అనమాట, తెలంగాణ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట, ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎండోన్మెంట్ ఆఫీసర్కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అయితే ప్రజెంట్ నోటిఫికేషన్స్ స్టార్ట్ అయినాయి. సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలోనే ఈ యొక్క 60,000 వేకెన్సీస్కి సంబంధించి ఈ క్షణాన్ని మనకి నోటిఫికేషన్ అయితే క్లియర్గా వచ్చే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ బి సంబంధించి కూడా ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి అనౌన్స్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా మనకి క్లియర్గా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఫేజ్ల వైజ్ ఎన్ని ఫేజ్లో జరుగుతుంది దానికి సంబంధించి కూడా అప్డేట్స్ వస్తాయి. వచ్చిన వెంటనే మీకు అందించడం జరిగింది. అదేవిధంగా మనకి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా మనం ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఈ యొక్క ఛానల్ ద్వారా వివరించడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.